కనబడుతుందో ఆ గోపురం చూడండి అసలు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కంచిలోనే మనకు అతి పురాతనమైన ఆలయాలలో ఒకటైన శ్రీ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నాక ఎక్కువ మంది భక్తులు వచ్చేది ఇక్కడికే. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి బంగారు బల్లి, వెండి బల్లి అయితే ఉంటుంది. వాటిని మనం ముట్టుకుంటే ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయట. ఒకసారి లోపలికి వెళ్ళి ఆలయాన్ని అయితే చూద్దాం పదండి. ఇప్పుడు మనం మొదటగా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ ఆలయానికి వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మాత్రం డైరెక్ట్ ట్రైన్స్ వచ్చేసి కాంచీపురం వరకు అయితే ఉన్నాయి. వాటి ప్రైజెస్, ఆ డీటెయిల్స్ మొత్తం ఒకసారి ఐఆర్టీసీ సైట్లో చెక్ చేసుకోండి. లేదు మీరు బస్సెస్లో రావాలనుకుంటే తిరుపతి వరకు బస్సెస్ ఉన్నాయి, చెన్నై వరకు బస్సెస్ ఉన్నాయి. తిరుపతి టు చెన్నై నుంచి మనకు డైరెక్ట్ కాంచీపురంకి అయితే చాలా బస్సెసే ఉన్నాయి. మీకు అప్రాక్సిమేట్లీ ఒక 100 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. టికెట్ వచ్చేసి 120 రూపీస్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఇక్కడికైతే చేరుకోవచ్చు. లేదు మీరు అరుణాచలం పోయి ఇక్కడికి వస్తున్న అరుణాచలం నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ ఇక్కడికైతే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం కాంచీపురం అయితే చేరుకున్నాం. చూడండి, ఇప్పుడు మనం చూస్తుందే కాంచీపురం బస్ స్టాప్. ఒకసారి చూడండి, ఇలా బస్ స్టాప్ నుంచి మీకు ఇక్కడ దించేయగానే రైట్ సైడ్ వెళ్ళండి. రైట్ సైడ్ వెళ్తే షేర్డ్ ఆటోస్ అయితే మీకు కనబడతాయి. ఈ షేర్డ్ ఆటోస్ మనకు ఈ డైరెక్ట్ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ వరకు అయితే వెళ్తాయి. ఒక 20 రూపీస్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, లేదు మీరు ప్రైవేట్ క్యాబ్స్లో ఇలా ఆటోస్లో వెళ్తా అంటే మాత్రం వాళ్ళు 200 రూపీస్ ఇలా అడుగుతుర్రు. చూసుకొని మీరైతే ప్లాన్ చేసుకోండి. ఇక్కడికి ప్రస్తుతానికి ఆలయం దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, అయితే ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ బస్సెస్ అయితే మనకు గవర్నమెంట్ బస్సెస్ అవైలబుల్గా అయితే లేవు. చెన్నై వరకు ఉన్నాయి, తిరుపతి వరకు ఉన్నాయి. అక్కడి నుంచి మనం కాంచీపురం చేరుకోవాలి ఇప్పుడు చెప్పుకున్నట్టు. లేదు అనుకుంటే ప్రైవేట్ బస్సెస్ మనకు డైరెక్ట్ కాంచీపురం వరకు అయితే ఉన్నాయి. బట్ డైలీ ఒక బస్ అయితే ఉంది. ఒకవేళ రావాలనుకుంటే అలా కూడా మీరైతే రావచ్చు. ప్రస్తుతానికి మనం ఆలయ గోపురం ఉన్నాం. చూడండి, వావ్, ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఆ గోపురం చూడండి, అసలు అల్టిమేట్గా ఉంది టెంపుల్ అయితే. ఇప్పుడు మనం ఆలయం ఆల్మోస్ట్ దగ్గర వరకు అయితే వచ్చేసాం. చూడండి, ఆలయ గోపురం చూడండి, 1 2 3 4 5 6 ఉన్నట్టుంది. మొత్తం 6 అంతస్తుల్లో ఈ ఆలయ గోపురాన్ని అయితే నిర్మించారు. అయితే ఈ ఆలయం మొదటగా మనకు వచ్చేసి పల్లవ రాజుల కాలంలో అయితే నిర్మించడం జరిగిందట. అంటే 6 7 శతాబ్దాల కాలంలో ఈ ఆలయం. ఒకసారి చూడండి, ఇక్కడ గోమాతకు వచ్చేసి తినేటివి పెడుతుర్రు అందరూ. ఇప్పుడే మనం ఈ రాజగోపురం ముందు భాగానికి అయితే చేరుకున్నాం. పైన అందరేమో చూస్తుర్రు, ఏముందో ఏమో. ఒకసారి చూడండి, ఆ లోపట ఉన్న మనకు గర్భగుడి కూడా కనబడుతుంది. చూడండి, ఒకసారి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తలుపులను కూడా చూడండి ఎలా ఉన్నాయో, అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. చూడండి తలుపులు అయితే. మనం ఆల్మోస్ట్ ఇక లోపలికి అయితే వచ్చేసినాం. అసలు లోపలికి వెళ్తూ ఉంటే వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో కదా. వావ్, ప్రధానమైన ఆలయం యొక్క గోపురం కనబడుతుంది. ముందున్న 2 చిన్న మండపాలు కూడా కనబడుతున్నాయి. చూడండి, అయితే ఈ ఆలయం మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు పల్లవరాజుల కాలంలో 6వ 7వ శతాబ్దాల కాలంలో నిర్మించినప్పటికీ తర్వాత ఎక్కువ వరకు మాత్రం చోరులు అయితే ఈ ఆలయాన్ని అయితే వృద్ధి చేయడం అయితే జరిగింది. మామూలుగా 10వ శతాబ్దం ఆ టైంలో చోళరాజులు అయితే మొదటగా ఈ ఆలయ గోపురాలను అయితే నిర్మించారు. తర్వాత మళ్ళీ 14వ శతాబ్దం ఆ టైంలో మళ్ళీ చోళరాజులే ఇక్కడ ఉన్న ప్రధానమైన గోపురాన్ని మళ్ళీ చుట్టూ ఉన్న పరార్ గోడను కూడా వాళ్ళైతే నిర్మించారు. ఒకసారి చూడండి, ఇక్కడ చాలామంది అయితే భక్తులు అయితే వచ్చి చూడండి ఒక గ్రూప్గా వచ్చినట్టున్నారు వీళ్ళందరూ అయితే. ఇక్కడ నుంచి ఆలయం యొక్క వ్యూని అయితే చాలా చక్కగా చూడొచ్చు మనమైతే. వావ్, కొంచెం మార్నింగ్ టైంలో వెళ్తే ఏంటంటే రష్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి అటు సైడ్ కూడా చూడండి, అక్కడ వచ్చేసి మండపం అయితే కనబడుతుంది. చూడండి, చాలా పెద్ద మండపం. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి ఈడ కనబడుతుంది. చూడండి, ఇందులోకి వెళ్ళి మనం అయితే వచ్చేసాం. అయితే కాంచీపురం వచ్చేసి మనకు పల్లవరాజులు రాజధానిగా చేసుకొని పరిపాలించడం అయితే జరిగింది. అయితే వాళ్ళ టైము తర్వాత చోళుల రాజులు, తర్వాత విజయనగర రాజులు, ఇలా ఈ కాంచీపురం మొత్తం సుమారు 1000కి పైగా ఆలయాలను అయితే నిర్మించడం జరిగిందట. కాంచీపురం అంటేనే ఒక దేవతలకు విలయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. అన్ని ఆలయాలు అయితే ఇక్కడ ఉండేటివట. ప్రస్తుతానికి ఏంటంటే చాలా ఆలయాలు మనకు
కూలిపోయినప్పటికీ వందలకు పైగా ఆలయాలు అయితే ఇప్పటికీ మనం ఈ ప్రాంతంలో అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ గర్భగుడి ముందాకైతే వచ్చేసాం. ఒకసారి రైట్ సైడ్ చూడండి, వావ్ ఇక్కడ నిర్మాణ శైలి చూడండి. ఇక్కడ వచ్చేసి స్వామివారికి సంబంధించిన అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక మనం ప్రధానమైన గర్భగుడి ఉన్న ఒకసారి ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం దగ్గర అయితే ఉన్నాం. ఈ ధ్వజస్తంభం దగ్గర అందరు భక్తులు అయితే దీపాలను అయితే ముట్టిస్తారు. పురాతన కాలం నాటి ధ్వజస్తంభం చుట్టూ చూడండి అన్ని దేవతామూర్తుల విగ్రహాలు కనబడుతున్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇంకా రాజగోపురం కూడా ఎంత చక్కగా ఉందో చూడండి, ఇక్కడ నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అయితే ఈ ఆలయ చరిత్రకు వస్తే మాత్రం పూర్వం ఏంటంటే మనకు చోళరాజులు, పల్లవ రాజులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసినప్పుడు మనకు భక్తులతోనైతే మనకు ఈ వరదరాజస్వామి అయితే భక్తులతోని పూజలు అయితే నిత్యం అందుకుంటూ ఉండేవాడు. భక్తులకు కూడా అనుకున్న కోరికలు అయితే నెరవేర్చేవాడు. అయితే ఏంటంటే తర్వాత వీళ్ళ రాజ్యాలు అంతమొందిన తర్వాత మనకు ముఖ్యంగా ఈ 16వ శతాబ్దం 17వ శతాబ్దం ఆ టైంలో వచ్చేసి మనకు ముస్లిం రాజుల దండయాత్రలో ఇక్కడ ఉన్న ఈ సంపదను మొత్తం వాళ్ళైతే దొంగిలించడం జరిగిందట, అంటే ఎత్తుకెళ్ళడం అయితే జరిగిందట. అప్పుడు మనకు స్వామివారిని వాళ్ళు ఎత్తుకెళ్తారన్న భయంతో ఆ స్వామివారిని వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఈ పుష్కరిణిలో అయితే ఒక వెండి దాంట్లో పెట్టి భద్రపరచడం అయితే జరిగిందట. అప్పుడు ఏంటంటే అలా భద్రపరిచారు, కానీ తర్వాత ఏంటంటే దొరకలేదట్టుగా మనకు స్వామివారు అడుగుకి వెళ్ళిపోయిందట. తర్వాత స్వామివారు దొరకకపోవడంతో గర్భగుడిలో వచ్చేసి మరొక స్వామివారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అయితే మనకు ముఖ్యంగా ఒక 2019 ఆ టైంలో వచ్చేసి మనకు పుష్కరిణి మొత్తం ఎండిపోయిందట. అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ పుష్కరిణి ఎండిపోవడం అయితే ఎవరూ చూడలేదట. ఆ పుష్కరిణి ఎండిపోయినప్పుడు స్వామివారు అయితే దర్శనం ఇచ్చిందట. మనకు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా ఆ స్వామివారు అయితే అలానే దర్శనం ఇచ్చిందట. అయితే అప్పటి నుంచి మనకు ఈ స్వామివారిని ఒక 48 రోజులు 40 సంవత్సరాలకు ఒకసారి బయటికి తీసి ఆ 48 రోజులు పూజలు చేసిన తర్వాత మళ్ళీ స్వామివారిని వచ్చేసి ఆ పుష్కరిణిలోనే ఉంచడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్తున్నాం చూడండి. లోపల ఉన్న శ్రీ వరదరాజ స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నాం, విష్ణుమూర్తిని అయితే. ఇలా విష్ణుమూర్తిని కొలువైన ప్రదేశాన్ని దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి కొంత దూరం రాగానే మీకు బంగారు బల్లి, వెండి బల్లి అయితే ఉంటుంది, దర్శనం అయితే చేసుకోండి. అయితే లైన్లో నిలవడం అనుకుంటే మాత్రం స్పెషల్ దర్శనం అయితే ఉంది, 50 రూపీస్ టికెట్. అలా తీసుకొని కూడా మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. అక్కడి నుంచి బయటకు అయితే రావాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో వచ్చేసి టైమింగ్స్ మార్నింగ్ 6 to 12, ఈవినింగ్ వచ్చేసి 4 to 8 మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ టైంలో మాత్రమే మీరు దర్శనం అయితే చేసుకోగలుగుతారు. ఒకవేళ దర్శనం తొందరగా కావాలంటే మార్నింగ్ టైంలో వస్తే మాత్రం దర్శనం అయితే చాలా తొందరగా అయితే అవుతుంది. థ్యాంక్ యూ.